వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల వేడి హోరెక్కుతుంది. ఎవరి పార్టీ ప్రచారంలో వాళ్ళు నిమగ్నులై ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ సెంట్రల్ కో కన్వీనర్ నిశంకర్రావు శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ సూపర్ 6 మీద మీ అభిప్రాయం? ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు, రాజకీయం అంటే ఒక వ్యాపారం కాదు, ఒక సామాజిక బాధ్యత అని జనసేన జెండా పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు యొక్క అద్భుతమైన రూపకల్పనే సూపర్ 6 ఈరోజు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తూ ఉంది. నేను నూజెండ మండలంలో 14 ఊర్లు సుడిగాలి పర్యటన చేశాం. అర్ధరాత్రి 2 గంటలకు కూడా జనాలు నీరాజనం పడుతూ ఉన్నారు. ఇదంతా మాకు చూస్తూ ఉంటే మనకి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా జీవాంజనేయులు గారు కనీసం 40,000 మెజార్టీని తీసుకొచ్చి పల్నాడు జిల్లాలోనే భవిష్యత్తులో కూడా ఎవరు కూడా టచ్ చేయలేనంత అపూర్వమైన మెజార్టీని తీసుకొస్తారనిపిస్తూ ఉంది. ఈ సూపర్ 6 అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన. దీనిని ప్రజల్లో చాలా లోతుగా తీసుకెళ్తున్నాం. అనూహ్యమైన స్పందన వస్తుంది. సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుకోవాలంటే మరీ ముఖ్యంగా ఈ సూపర్ 6లో మహిళలకి పెద్దపీట వేసామండి. మన పల్నాడు జిల్లాలో మహిళలు ఒక్క ఆధార్ కార్డు సాయంతో ₹1 ఖర్చు లేకుండా పల్నాడు జిల్లా మొత్తం కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు, ఆర్టీసీ బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, మరీ ముఖ్యంగా మహిళలు వాడే వంట గ్యాస్ ఆకాశం అంటే ధరలు ఉన్నాయి. అందుకనే మహిళల దృష్టిలో పెట్టుకొని 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే గొప్ప ప్రయత్నం జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు చేస్తూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14,000 అని 12,000 అని ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఒకరికే ఇచ్చి ఒకరి కంట్లో సున్నం, ఒకరి కంట్లో బెల్లం పెట్టిన ప్రయత్నం. అంటే ఒక అబ్బాయిని అమ్మఒడి పథకం ద్వారా వచ్చిన ద్వారా డబ్బులతో మంచి స్కూల్ చదివిస్తున్నారు. మిగిలిన పిల్లలు చదివించే గవర్నమెంట్ స్కూల్ చదివిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇక్కడ అలా కాకుండా వీళ్ళు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే గొప్ప ప్రయత్నం మరి అమ్మకు వందనం కింద ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులను చూసుకుంటే 1 ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా ₹20,000 ఇచ్చే గొప్ప ప్రయత్నం మేము చేస్తాను యువకాలం కింద. ఎందుకంటే మన తల్లిదండ్రులు పిల్లల్ని అపురూపంగా చదివిస్తున్నారు, పక్కన వాళ్ళతో పోటీపడి చదివిస్తున్నారు. వాళ్ళు అపురూపంగా కట్టుకుని ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి పిల్లలు చదివిస్తున్నారు. వీళ్ళు ఏదో మనకు సాధించి పెడతారు రేపు బాగా చదువుకున్నామని. మరీ ముఖ్యంగా మహిళలు అయితే పుట్టింటి నుంచి తీసుకొచ్చిన బంగారం మెడలో పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఏదో సాధిస్తారు, ఇంటికి వచ్చి వీళ్ళ తల్లిదండ్రులకు భారమై తల్లిదండ్రులకి మోహం చూపించలేని పరిస్థితి. అటువంటి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు యువకాలం కింద ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. అలా కాకుండా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన ధ్యేయంగా ఈ సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సూపర్ 6 అనేది ఇది ఒక ఒంటరి పథకం. ఈ సూపర్ 6 ద్వారా 175కి 170 స్థానాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు సాధిస్తాయి. అందుకు సూపర్ 6 మా ప్రధాన ఆయుధంగా తయారవుతుంది అనేది నా ఉద్దేశం. ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి మీద మీ అభిప్రాయం? జీవి ఆంజనేయులు గారు మంచి విద్యావంతుడు, సౌమ్యుడు, శత్రువును కూడా క్షమించే వ్యక్తి. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూస్తున్నాను. నాకు 10 సంవత్సరాల పరిచయం ఉంది. తెలుగుదేశం జనసేన పోతున్న తర్వాత ఇంకా దగ్గరగా వెళ్ళాను. శత్రువు ఎంత తిడుతున్నా కానీ నవ్వుతో మనసులో ఎంత బాధ ఉన్నా కానీ క్షమిస్తాడు. మరి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కంటికి ఆపరేషన్లు చేయించడం, కళ్ళజోళ్ళు పెట్టించడం, ఉచితంగా మందులు ఇవ్వటం, ఖర్చులకు డబ్బులు ఇవ్వటం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం, ఎవరైనా నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఇది కాకపోతే ఇదేని సాయం చేస్తాడు తప్పితే నా దగ్గర లేదు అండు, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి. ఈ విధంగా మానవతా దృక్పథానికి నిలువెత్తు రూపం జీవాంజనేయులు గారు. అటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరకటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తాం. అతన్ని పల్నాడు జిల్లాలోనే గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరు టచ్ చేయాలంత భారీ మెజార్టీతో గెలిపించడానికి జనసేన పార్టీ బాధ్యత తీసుకుంది. ఆ మాట నిలబెట్టుకుంటాం. ప్రజల స్పందన కూడా అలానే ఉంది. ఖచ్చితంగా జీవాంజనేయులు గారు ది బెస్ట్ మెజార్టీ పల్నాడు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లోనే టాప్ 3లో ఉంటాడనేది నాకు గట్టి ప్రగాఢ విశ్వాసం. 9,77,000 కోట్లు మన రాష్ట్రం లాస్లో ఉంది. మీరేమో ఇన్ని స్కీమ్స్ చెప్తున్నారు, ఇవన్నీ నిలబెట్టుకుంటారంటారా? మనసుంటే మార్గం ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇందా నేను చెప్పినట్టు విజనరీ వ్యక్తి అతను. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంత బలంతో వచ్చిన వ్యక్తి. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీలు తీసుకొచ్చి సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మరి ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉంది. ఈ వ్యయాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమలు స్థాపించడం, ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలను మనం బూస్టింగ్ తీసుకొస్తే తద్వారా మనం ఈ రాష్ట్ర అభివృద్ధి చేయించడం సాధ్యమే. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజంగా లబ్ధి చేకూర్చాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం లబ్ధి గురించి చేయించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా
మనం తీసుకొచ్చిన పథకాలు అమలు చేయడం పెద్ద కష్టమే కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడం 100% సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఈ 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ని మంచిగా డెవలప్ చేశానన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేనున్నాను నేను విన్నాను మాట తప్పను మడం తిప్పను ఇలాంటి మాటలు మాయ మాటలు చెబితే ఒక్క ఛాన్స్ అంటే రాజన్న రాజ్యం అంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారిని చూసి ఈయన ఓట్లు వేశారు తప్పితే ఈయన చేసిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకున్న సందర్భం లేదు. మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అసలు ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. మీరు ఎంతమంది వచ్చినా నేను ఒక్కనే సిద్ధం అని చెప్పి బొల్లా బ్రహ్మనాయుడు గారు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? మహాభారతంలో అధర్మం మీద ధర్మం గెలవాలంటే మేధావులంతా కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అధర్మంకున్న శక్తి ఏంటంటే ఈజీగా మనుషులు నమ్మిస్తుంది. అదే ఒక నిజాన్ని ఒక ధర్మాన్ని ప్రజలు చెప్పాలని చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ఇదే నిజమేమైన భావన ప్రజల్లో తీసుకొస్తుంది. అందుకని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అధర్మ ముఖ్యమంత్రిని ఈ రాక్షసుడిని ఈ రాష్ట్రం నుంచి పారదోలటానికి, ఎందుకంటే ఒక్క ఛాన్స్ అన్నందుకు ఒక్క ఓటేసినందుకు 35 సంవత్సరాల రాష్ట్రాభివృద్ధిని వెనక్కి తీసుకుపోయాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, గంజా రాష్ట్రంగా తయారు చేశాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మన వ్యవసాయ పంటగా గంజాయిని రాష్ట్ర ఆయుధంగా గండ్రగొడ్డలు చేసిన ఘనమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకని ఒక ధర్మాన్ని గెలిపించాలంటే అంటారు కదా దుష్ట శిక్షణ ధర్మరక్షణ అని, అందుకోసం ఎంతమందిని కలవాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మం అనేది ఒంటరిగా ఉంటుంది, అధర్మం అనేది ఎమ్మట నమ్మేస్తారు. అందుకనే అధర్మాన్ని ఓడించడానికి ధర్మం వైపు నిలబడిన మేమందరం కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడని తెలుసు కాబట్టి సహనం కోల్పోయాడు. సహనం కోల్పోయిన తర్వాత ఆయన ఎలాంటి బూతులు ఆడుతున్నాడో రాష్ట్రంలో 175 నిలబెట్టినారు. ఆయన మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కానీ మేము విఘ్నులమి, చదువుకున్న వాళ్ళం, సంస్కారవంతులం, సమయాన్ని కోల్పోయాం. ఎందుకంటే మా విజయం ఒక నిశ్శబ్ద విప్లవం తర్వాత మే 13 తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఆ 20 రోజుల తర్వాత మరి ఫలితాలు ఎప్పుడైతే వస్తాయో మేమున్న మౌనం వెనక మా యొక్క సంస్కారవంతమైన నిజాయితీ కలిగిన ప్రచారం వెనక ప్రతిఫలాలు ఎలా ఉంటాయనేది మీరు కౌంటింగ్ తర్వాత చూస్తారు. ఖచ్చితంగా గెలుపు మాదే. గతంలో మీరు ప్రచారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారని అంటున్నారు, దాని మీద మీరేమంటారు? నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు 2009లో ప్రజారాజ్యం తరఫున అన్నయ్య చిరంజీవి గారి అభిమానంతో రైలు ఇంజిన్ గుర్తు కొట్టే అని చెప్పి ఇదే బ్రహ్మనాయుడు గారు అంటే తిరిగాను. ఈరోజు నా వెంట తిరిగిన కుర్రోడు, నాకేటైన మన కుర్రోడు ఈరోజు జనసేన జెండా పట్టుకుని నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎలా అయినా ఈ కుర్రోడిని అక్రమ కేసులు ఇరికించి భయపెట్టి జనసేన జెండాని ఇక్కడ లేకుండా చేస్తే అంతిమంగా జనసేన జెండాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి పనిచేస్తారన్న ఉద్దేశంతో మరి అతను అక్రమంగా కేసులు పెట్టడం, సిఐ గారు నన్ను స్టేషన్ పిలిపించడం, నా మీద వ్యక్తిగతంగా దాడి చేయటం, నోటితో చెప్పడానికి వీలైనంత బూతులు మాట్లాడటం. ఎందుకంటే తల్లిని తిట్టారు, కులాన్ని తిట్టారు, ఎన్కౌంటర్ చేస్తా అన్నారు, నువ్వు బయటికి వెళ్ళి ఎలా తిరుగుతావని చెప్పారు. ఇవన్నీ కూడా మీకు చెబుతా ఉంటే ఆ సంఘటనలు నేను మనిషిని అయితే ఉంటా కానీ నా ఆలోచన అంతా ఆ రోజు జరిగిన సంఘటన అంతా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడతాను. ఎందుకంటే కళ్ళమ్మటి నీళ్ళు తిరిగే సంఘటన. ఎందుకంటే నా జీవితంలో ఆత్మాభిమానం దెబ్బతిన్న రోజు అది. మరి ఈ విధంగా రెచ్చగొడతా ఉన్నారు, మీ దెబ్బకి పోలీసులు ప్రశాంతంగా నిద్రలేకపోతున్నారా, ఈరోజు నేను ఎన్కౌంటర్ చేస్తారా అన్నాడు. అలాంటప్పుడు నేను అన్నది ఒకటే, నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేయి నేను చనిపోతాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట అన్నారండి, భయపడేవాడు రాజకీయాల్లోకి రావద్దు, ఒకవాళ్ళు వచ్చినా జనసేన జెండా పట్టుకోవద్దు. అందుకని మేము అన్నిటికీ సిద్ధపడే జెండా పట్టుకున్నాం. జెండా పట్టుకోగల మమ్మల్ని పిలిపించి రాజమార్గంలో పూలు బల్లి రెడ్ కార్పెట్ వేసి మన స్వాగతం పలుతారు ఏమనుకోలేదండి. కానీ ఇంత అకారణంగా ఇంత అన్యాయంగా వాళ్ళే తప్పు చేసి వాళ్ళే జెండాను వాళ్ళే ఫ్లెక్సీ తీసుకొచ్చి మా పార్టీ ముందు కట్టి మమ్మల్ని రెచ్చగొట్టి ఏ కారణం లేకుండా లోపల పిలిపించి, అసలు పిలిపించిన కారణం వాడు చెప్పకుండా సీఏ గారితో మరీ దారుణం అండి, బూటు కాలితో గుండె మీద 3 సార్లు ఎగిరితన్నాడు. అది నా ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం. దాని గురించి మాట్లాడుతూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అది జరిగి 2 సంవత్సరాలైనా కూడా అది జీర్ణించుకోలేని సంఘటన అండి అది. కాబట్టి నేను ఆ సీఐని వదలనండి. ఆ టైంలో పాపం 15 మంది మహిళలు మాకు సంబంధించిన వాళ్ళు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్పారు. నా కూతురు అయితే మా డాడీని చంపుతున్నారు అంకులు, మీరే మా డాడీని కాపాలని చెప్పినప్పుడు, మీ డాడీకి ఏం కాదమ్మా, రేపు ఉదయం 11 మీ నాన్నగారు వస్తారు, ఒకవేళ మీ డాడీని స్టేషన్ వదిలిపెట్టకపోతే ఈ పవన్ కళ్యాణ్ అంకుల్ ఆడికి వస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు వాడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి బాధపడ్డాడు. ఎందుకంటే వినుకొండలో జనసేన జెండా పట్టుకుంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థాయిని అధిగమించి నేను వచ్చాను. విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు 20 రోజుల తర్వాత నన్ను హైదరాబాద్ పిలిపించారు, భుజం మీద చేశారు. నీకు నేను అండగుంటాను, ఖచ్చితంగా వినుకొండలో జనసేన జెండా ఎగిరిద్ది, నీకు అండగా నేను ఉంటాను, నువ్వు అసలు ఎవరికి భయపడాల్సిన పని లేదన్నారు. అందుకని ఇది దారుణమైన సంఘటన అండి. ఇటువంటి సంఘటన మరలా జరగకూడదనేది
నా ఉద్దేశం. రాక్షస పాలన పోగొట్టడానికి కోసం ముగ్గురం కాదు 10 మంది అయినా కలిసి వస్తామని చెప్పేసి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనియర్ నిశంకర్ రావు శ్రీనివాసరావు గారు మనతో అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా స్టూడియోకి వచ్చి మా అభిప్రాయాలను తెలుసుకొని మా యొక్క సాధక బాధల్ని ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేసిన రిపోర్టెడ్ టీవీ యాజమాన్యానికి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అందరూ, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.